నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు ఆకాశానికి గుంజలు. ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఉండేవాడు. వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు. పెళ్ళాము పీచు కూడా ఏమీ లేదు. కూలిపని చేసి బతుకుతూ ఉండేవాడు. వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది. ఊళ్ళో వాళ్ళు వాడిని ఒట్టి అమాయకుడి కింద జమకట్టేవారు. ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెల్లో మంచం వేసుకుని వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా వాడికొక భయంకరమైన ఆలోచన తట్టింది. ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా. ఎంత చిన్న పందిరికైనా 4 వైపులా గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజైనా లేదే. విరిగి మీద పడితే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. ఆ భయంతో లేచి కూర్చున్నాడు. ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి బాగా పట్టుకుంది. ఎవరితోనైనా చెప్పుకుందామన్నా ఆ సమయానికి అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడలమర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డుగా ఉండి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం. ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందే జాగారం చేశాడు. తెల్లవారింది. భీమన్న ఊళ్ళోకి తిరిగొచ్చి కనిపించిన ప్రతి వాడితోనూ చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి? కానీ ఒక్కటీ లేదే. అది మీద పడితే మనమంతా చచ్చిపోవా? మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు. ఆ మాటలు విని వీడికేదో పిచ్చి పట్టింది అని నవ్వుకున్నారు కొందరు. ఇంకొందరు పోరా పిచ్చికుంక అంటూ మందలించారు. అంతేకాని భీమన్న మాటలను ఏ ఒక్కరూ లక్ష్య పెట్టలేదు. వీళ్లే పిచ్చికుంకలు. బతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినట్లేదు. ఒకరితో నాకెందుకు, నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు. ఊరు దాటాక ఒక అడవి వచ్చింది. అడవి దారిన 1-2 భీమన్నకు ఎదురయ్యారు. ఉండపట్టలేక భీమన్న తన భయాన్ని అందులో ఒకరికి చెప్పుకున్నాడు. ఆ మనిషి, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోనందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు. ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు. ఎక్కడా ఒక్క ఊరు కూడా తగలలేదు. భీమన్న ఒకచోట ఆగి తలెత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలిలా ఉంది అనుకున్నాడు భీమన్న. చీకటి పడేదాకా నడిచి ఆ రాత్రి గడపటానికి పెద్ద చెట్టు కిందికి వచ్చాడు. ఆకాశం ఒకవేళ కింద పడినా చెట్టు కొమ్మలు తన ప్రాణాలను కాపాడతాయని అనుకున్నాడు. ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చుని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతనికేసి చూశాడు. ఆయన ఒక యోగి. భీమన్న ఆయనను చూడగానే, మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు? భలే భలే అన్నాడు. వాడు పిచ్చివాడని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ, ఆకాశం పడటం ఏమిటి అని అడిగాడు. చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న. అదా నీ అనుమానం? ఆకాశానికి గుంజలు లేకపోవటం ఏమిటి నాయనా? ఉన్నాయి. వాటి సంగతి తెల్లవారాక నీకు చెబుతాను. ఈ రాత్రికి పడుకుని నిద్రపో అన్నాడు యోగి. యోగి మాట నమ్మిన భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. భీమన్న లేవగానే యోగి, నాయనా, ఆకాశానికి గుంజలు లేవని కదూ నీ అనుమానం? అది తీరే పద్ధతి నీకు చెబుతాను. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో
ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్లను నీ నోటికి వచ్చినట్టు తిట్టి బిచ్చం పెట్టించుకుని తిరిగిరా అన్నాడు. భీమన్న ఆయన చెప్పిన దారిన వెళ్ళి ఊరు చేరుకుని ఒక్కొక్క ఇంటి ముందే ఆగి ఇంట్లో వాళ్లను తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు. అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కానీ ఒక్కరూ బిచ్చం పెట్టలేదు. తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చేసుకుంటూ మరొక ఇంటి ముందుకు వెళ్ళి బిచ్చం వేయమని అరిచాడు. లోపల నుంచి జవాబు లేదు. భీమన్న తిట్లు ప్రారంభించాడు. ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలస్యం అయింది నాయనా, ఆకలితో అలమటించేవాడివి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న ఒడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది. భీమన్న అమితంగా ఆశ్చర్యపడిపోయాడు. వాడు అరణ్యంలోకి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు. యోగి నవ్వి, చూశావా, నువ్వు తిట్టిన ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది. అటువంటి వాళ్ళు 100కి 1,00,000కి ఒక్కరున్నా చాలు. వాళ్లే ఆకాశానికి గుంజలు. పందిరికి 4 గుంజలు, కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు చాలా ఉన్నాయి. అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు. భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి. తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న అదే అరణ్యంలో ఉండిపోయాడు. మంచితనం గురించి చెప్పిన ఈ చిన్న కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.